నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. అక్టోబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు? తులారాశి వారికి అందరికీ కూడా గురుడు చాలా బ్రహ్మంచి స్థానంలోకి వచ్చాడు. దీనివల్ల ఇప్పటి వరకు అల్లరి చిల్లరగా తిరిగినటువంటి భర్తలందరూ కూడా మంచిగా సెట్ అయిపోతారు. తాగుడుకు బానిసైపోయి పరస్త్రీలకు బానిసైపోయినటువంటి భర్త ఇప్పుడు ఈ గురు యొక్క సంచారం వల్ల మనకి మంచిగా అయిపోవడము, భార్య విధేయుడైపోవడము, భార్య చెప్పినటువంటి విధానంలో నడుచుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇతరులంతా కూడా మనకి తారసపడేటటువంటి వాళ్ళంతా కూడా, ఏమండి మా దగ్గర రైస్ పుల్లింగ్ వీడియోలు ఉన్నాయండి, రైస్ పుల్లింగ్ మెషిన్ ఉందండి, ఇరిడైట్స్ ఉందండి, లేకపోతే ఈ యొక్క జన్మభూమి జేబీ అంట జన్మభూమి అంటే నిధులు తవ్వడం అంట. ఇలాంటి దొంగ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి వేళ్ళిరుక్కోకుండా వాళ్ళతో కనుక మనం స్నేహం చేస్తే లారీల డబ్బులు వస్తాయి, బస్తాల కట్టలు వస్తాయి అని భ్రమ పెట్టిన ఆయన చాలామంది లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా భ్రమలోకి వెళ్ళిపోతాం. తినగా తీయగా నుండు, వేపాకు కూడా తింటే వేపాకు కూడా అయిపోద్ది, తాగగా మధురంగా అయిపోద్ది ఆల్కహాల్ కూడా. ఆ విధంగా మందు తాగించేటటువంటి వాళ్ళు మందు తాగుతూ అందుకే తాగుబోతులు అయిపోతారు నాయన. అలాగే ఈ చెడ్డ బిజినెస్లతో వాళ్ళు చేసేటటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు చెప్పేటటువంటి ఆ చెడ్డ బిజినెస్లు మనకి చేసేయాలి అనిపిస్తూ ఉంటుంది. మనసు లాగేస్తుంది అనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కటకటాలు, పోలీసులు ఎదురు చూస్తూ ఉంటారు, వేసేస్తా అని బేడి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిస్థితి తులారాశి వాళ్ళు తెచ్చుకోకూడదు. అంటే దుష్టులతో సహవాసం చేయకూడదు. This is what exactly every Libra candidate should see. అయితే ఈ యొక్క శని బ్రహ్మాండమైనటువంటి స్థితికి వస్తాడు. శత్రువులపై ఆధిపత్యం మనం సంపాదిస్తాము. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆహార నియమాలు మనం పాటిస్తాం. తద్వారా ఆరోగ్యం అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా బాగుపడుతుంది. అయితే రాహు మాత్రం జింతాత అంటూ తంతా ఉంటాడు. ఎవరి రూపంలో? వీళ్ళ పిల్లల రూపంలో. శత్రువులు ఎక్కడో లేరు, వీళ్ళ పిల్లలే శత్రువులు. కాబట్టి పిల్లలిచ్చేటటువంటి సలహాలతో నడిచేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళు పెద్దల విషయం, ఆడు చిన్న పిల్లోడు, ఆడు మనకి సలహా ఇస్తే మనం ఎలా వింటాం, అది ఎలాగా మేలు చేస్తుంది అనేటటువంటి బుర్ర కూడా లేకుండా చాలామంది ఏమండి మా ఇంట్లో మా అబ్బాయి చెప్పిందే వింటామండి, మా అమ్మాయిదే నడుస్తుందండి అని బిల్డప్లు ఇస్తారు. వీళ్ళు ఇచ్చేటటువంటి అపరిపక్వమైనటువంటి ఇమ్మెచ్యూర్ థాట్స్ వల్ల, ఇమ్మెచ్యూర్ ఐడియాస్ వల్ల పేరెంట్స్ ఇరుక్కునేటటువంటి సమయం ఈ యొక్క తులారాశి వారికి అక్టోబర్ నెలలో ఉంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా. అందువలన వీళ్ళందరూ ఏమిటి చేయాలి తులారాశి వారు అనంటే, తమ యొక్క యోగాలు. ఇప్పుడు అందరికీ ఏముంటుందండి, ఇల్లు కొనాలా, స్థలాలు కొనాలా, ఏముంటుంది మానవ జీవితానికి? ఇటుకులే. 5 కోట్లు 20 కోట్లు పెట్టినా విల్లా కొన్నా ఇటుకులే, మామూలు చిన్న ఇల్లు కొన్నా ఇటుకులే. అంటే బిల్డప్స్ అనమాట. దిస్ ఇస్ విల్లా, ఇది బాత్రూమ్, ఇంత దీన్ని పెట్టాం, అవి పెట్టామని ఈ యొక్క షోపటప్ అనేటటువంటిది ఈ తులారాశి వాళ్ళు ఈ నెలలో చేయడం జరుగుతుంది. తద్వారా ధన నష్టం జరుగుతుంది. అయితే ఈ రాశి వారందరూ కూడా మనకి ఆదాయం పుష్కలంగా వస్తుంది. సైడ్ ఆదాయాల గురించి ఆలోచించారు వీళ్ళు. ఇతరులను ఇరికిచ్చేస్తారు ఈ నెలలో, అక్టోబర్ నెలలో. ఏమండి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సూరిటీ సంతకం పెట్టమన్నారనుకో, వీళ్ళు పెట్టరు. ఏమండి ఫలానా మణికంఠ గారు ఉన్నారండి, ఆయన పెడతారండి అని చెప్పి అలా ఈ తులారాశి వాళ్ళు ఇతరులని ఈ అక్టోబర్ నెలలో ఇరికిచ్చేస్తారు. కాబట్టి మనం ఈ తులారాశి వారితో ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆదాయాలు దగ్గరకు వచ్చేసరికి ఆదాయాలు ఎబ్బడముబ్బడగా పెరుగుతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, చాలా బాగా జీతాలు, లంచాలు అవసరం ఏముంది. ఆ తర్వాత ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయిపోతున్నారు. మా పిల్లలు కష్టపడకూడదండి, మా పిల్లలు పోటీలో పాల్గొని మేము ఉద్యోగం తెచ్చుకోవాలండి, అదంతా కష్టమైన ప్రాసెస్ అండి అని ఈ సిగ్గులేనటువంటి పేరెంట్స్ మేనేజ్మెంట్ కోటాల్లో సీట్లు కట్టేసి క్యాంపస్ సీట్లు ఉద్యోగాలు వస్తాయంటే ఆ దురాశ, తొందరగా ఎక్కువ వచ్చేస్తుంది శాలరీ అని వాడికి కరెక్ట్గా ఇలాగే దురాశతో నా దగ్గర 20 కోట్లు ఉన్నాయి, నీకు 40 కోట్ల పిల్లోడు ఉండాలా అని చెప్పేసి పెళ్లి చేస్తారు. వాడికి 40 కోట్లు ఉన్నాయని చెప్తాడు, కానీ వాడికి 200 కోట్ల అప్పులు ఉంటాయి. దాంతో డమాలనాడు ఏదో ఒక రోజున సొసైడ్ చేసుకుంటాడు, వీళ్ళ పిల్ల విధవైపోద్ది. ఇంత దూరదృష్టి ఉంటుంది నాయన. తులారాశి జరగబోయేటటువంటిది సంవత్సరం ముందో 8 నెలల ముందు జరగబోయేటటువంటిది మనకి చూపిస్తుంది గ్రహం. మరి ఇటువంటి నాసా రిపోర్ట్స్తో మనము ఈ యొక్క వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా కన్సిడర్ చేసి మనం అంచనా వేయగలుగుతాం. అందువలన రాశి బాగానే ఉంది, చూడటానికి నిండుగానే ఉంటుందండి. ఎవడైనా సరే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ కూడా మంచి పుష్టిగా ఉంటాడు, షర్ట్ గిట్టు వేసుకొని ఉంటాడు, లోపల లంగ్స్ కుళ్ళిపోతాయి, ఈ యొక్క లివర్ కుళ్ళిపోద్ది. ఆ తర్వాత ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టెఫీ అని పైకి వెళ్తాడు. ఆ విధంగా రాశి ఫలాలు చూడడానికి బాగానే ఉంటాయండి. కానీ వ్యక్తిగతమైన జాతకంలో ఉండేటటువంటి దోషాలు, ఉండేటటువంటి యోగాలు, వాటి వల్ల మన జీవనం నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా, ముందు వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూపించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇక్కడ ఏమండి చిన్నపిల్లవాళ్ళకి చూడకూడదండి, చూపించకూడదన్నారండి అంటాడు ఒకడు. నా చెయ్యమండి అదృష్టమైన చెయ్య ఒక కోయడుకు చూపించానండి, ఇది వేరే వాడికి చూపించొద్దని అన్నాడండి అని వీడేదో పెద్ద కమలా హ్యారిస్ లాగా, ట్రంప్ చెయ్యలాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు, మోడీ గారు చెయ్యలాగా. నో, వాడు ఎందుకంటే ఒరే నాయన నువ్వు మళ్ళీ ఇంకోటి గ్రిప్లో పోదావు, నా గ్రిప్లో ఉండరా నాయన అని ఆ కోయోడు అలా చెప్తాడు. ఈవిడేదో పెద్ద ప్రిన్సెస్ లాగా, ఏదో అదృష్ట దేవతలాగా, ప్రిన్సెస్ డయానా లాగా ఫీల్ అయిపోద్ది. ఇకపోతే చిన్నపిల్లలు జాతకాలు ఎందుకు చూడొద్దు అంటారు. చూస్తేనే కదా నీకు ఆ బాలారిష్ట గండాలు ఉంటే టపియని పైకి పోతాడు, ఏం జరుగుద్ది, ఏం చేయించుకుంటే పోద్ది, ఇవన్నీ. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు చిన్నపిల్లలకి చూడొద్దన్నారండి. ఏమిటి 40 సంవత్సరాల తర్వాత నామనక్షత్రం పనిచేస్తుందట, మరి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం పనిచేయదట అంటారు. ఈ రకంగా ఉన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళు చేయించుకోని వాళ్ళు మామూలుగానే ఉన్నారు నాయన. చెప్పిన వాళ్ళు బాగానే ఉన్నారు, కోయిదొరలు బాగానే ఉన్నారు, రేజ్ అయ్యారు, ఏమీ లేని వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ నెల అస్సలు తిరుగులేదు. వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ఇల్లులు కొంటారా, స్థలాలు కొంటారా, ఇవన్నీ ఉన్నాయి, యోగాలు ఉన్నాయి. మరి ఆ యోగాలన్నీ జరగాలంటే వీళ్ళు ఏం చేయాలి, పర్టికులర్గా యోగాలు యాక్టివేట్ అవుతున్నాయో చూసుకోవాలా. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఇళ్ళు, స్థలాలు, పెళ్ళాలు ఇవన్నీ వస్తాయి. లేకపోతే వీడు ముదిరిపోయిన బెండకాయలాగా ఎన్ని సంవత్సరాలు వచ్చినా వీడికి పెళ్ళాం రాదు. అలాగే పెళ్ళైన తర్వాత వీడి కరెంటు బిల్లు, పాల బిల్లులో కట్టలేకుండా చాలా నరకయాతన పడుతుంటే పెళ్ళం వెంటనే డైవర్స్ ఇచ్చేస్తుంది. ఏ మొహమాటం లేదు ఇప్పుడు ఆడపిల్లలకి. ఎందుకంటే వాళ్ళకే చాలా మంది మా స్టూడెంట్స్ చూస్తున్నాం, దర్జాగా మగవాళ్ళతో పోటీ పడి పాన్ షాపులు పక్కనే మెట్రో దగ్గర చూసుకోండి కావాల్సి కూర్చొని టపా సిగరెట్లు కాల్చేస్తున్నారు మా స్టూడెంట్స్, మగవాళ్ళతో పోటీగా టపా అని. వాళ్ళు పాపం అంత మోడర్నైజ్ అయిపోయారు. అటువంటి ఆడపిల్లలను దాటుకోవాలి, మీరు గీటుకోవాలి అంటే యూ హ్యావ్ టు ఎర్న్. సో ఇది తులారాశి వారికి చాలా భాగ్యమైన ప్లేస్లో ఉన్నాడు, ఇప్పుడు చాలా బాగున్నాడు. అండ్ నెవర్ వేస్ట్ దిస్ టైం. కాబట్టి జాగ్రత్తగా కనుక చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇక మరి విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళు బాగా అవసరం అంటారు ప్రజెంట్ ఉన్న టైంలో? దసరా కదా, అప్పుడు దసరాలో మటన్లో చికెన్లో కోసుకొని తింటే ఏమవుతుంది, అమ్మవారు ఏకంగా వీళ్ళ తినాలనుంటే వీళ్ళు తినేయచ్చు. కానీ అమ్మవారి పేరు చెప్పేసి అమ్మవారు మేకం కొయ్యమంది, వండుకోయమంది, బలిమ్మంది అని చెప్పి కోసేస్తున్నారు. ఇది చేయకూడదు. అమ్మవారికి ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి రాహు యొక్క బలము చాలా అవసరం నాయన. కాబట్టి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క రాహు యొక్క రూపమైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వెళ్ళి ఇళ్లలో జరిపించుకోవాలా. దానికి సంబంధించినటువంటి ఆరాధన వీళ్ళు చేయాలి. మరి ఈ రకంగా ఈ బగళాముఖికి పసుపు బట్టలు కట్టుకొని ఆ దీక్షతో అమ్మవారి యొక్క మంత్రజపము, అమ్మవారి యొక్క సాధన వీళ్ళు చేసుకోవాలా. ఆ తర్వాత ఏం చేయాలా, వీళ్ళు ఒక మర్రి చెట్టు ఓడల్ని తీసుకొచ్చి, అలాగే నదులలోను చెరువులలోను నీళ్లను 3 నదుల్లో
ఒక 2 చెరువుల్లో నీళ్ళలు దొరుకుతాయి కదా, గంగా అన్నీ దొరుకుతున్నాయి బయట, ఏదైనా అక్కడి నుంచి తెచ్చుకొని వాటిని కలసంలో పెట్టుకొని ఆ కలసానికి బగలాముఖి అమ్మవారి యొక్క కొబ్బరికాయ పెట్టుకొని బగలాముఖి అమ్మవారి భావనలో వీళ్ళు ఆవాహనం చేసి అమ్మవారిని కనుక చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు వీళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలా ప్రతిరోజు కూడా 108 సార్లు. మరి ఆ రావి చెట్టు గుళ్ళల్లో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళడం కష్టం అవుతుంది కాబట్టి ఇంట్లోనే రావి చెట్టును వేసుకొని కుండీలో మరి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ చెట్టుని తర్వాత వీళ్ళ కోరిక తీరిన వెంటనే బయట రోడ్డు మీద మనం వీళ్ళు పాతేసి వీళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని సకల దోషాలు కూడా పోతాయి. ఓవరాల్గా తులారాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ మాసం అనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.